గైస్ నమస్తే. మీరు కూడా ఇంజిన్ చేయించుకుంటున్నారా? మీరు కూడా మీ బండికి బోర్ చేయించుకుంటున్నారా? అయితే ఒకసారి వీడియో లాస్ట్ చూడండి, మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అయ్యింది. ఓకేనా? ఈ బండి హోండా యాక్టివ్ అనేది 2016 మోడల్. మనమైతే దీనికి ఒక 5 డేస్ ఒక వీడియో అప్లోడ్ చేసాం, ఫుల్ బోర్ చేస్తున్నాము అని చెప్పి. సో ఫైనల్గా అయితే బండి నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను, బండి ఫుల్ బోర్ చేయడం ఇంపార్టెంట్ కాదండి. మనం ఏ బండి చేసినా సరే, హాఫ్ బోర్ కానీ ఫుల్ బోర్ కానీ ఏ బండి చేసినా సరే కంపల్సరీ కూడా ఆయిల్ ఎత్తుతుందా లేదని కంపల్సరీ చెక్ చేసుకోవాలండి ఒకసారి. ఎందుకనంటే ఒకవేళ ఆయిల్ ఎత్తకపోతే ఒక 2-3 కిలోమీటర్స్ అలా బండి వెళ్ళి మనం వాళ్ళ కస్టమర్కి ఇచ్చేసామంటే అలా వెళ్ళి బండి అమ్మటే ఇంజిన్ బోర్ అనేది సీజ్ అయిపోద్దండి. ఇక మళ్ళీ మనకు రిమార్క్లో మిగిలిపోతే ఎప్పుడైనా సరే నేనైతే మరి దీనికి ఆయిల్ ఎత్తుందో లేదో చెక్ చేశానండి. ఆయిల్ అయితే అసలు ఎత్తట్లేదు. సరే కదా అని చెప్పి నేనైతే ఆయిల్ పంప్ పడితే చూశాను. మళ్ళీ ఆయిల్ పంపులో ఏమైనా చిన్న చిన్న నలకలో డస్ట్ ఏమైనా అడ్డుపడ్డా సరే ఇలాగే ఇద్దండి. ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకోండి, ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. దాంట్లో పెట్రోల్ పోసి క్లీన్ చేసుకోవచ్చు, పెట్రోల్ పోసి క్లీన్ చేసుకుంటే ఫ్రీ అయిపోతుంది. అలా కూడా చేశాను, అయినా సరే అవ్వట్లేదు. సరే కదా అని చెప్పి నేను మరి హోండా ఒరిజినల్ తెప్పించండి, 185 రూపాయలు ఎంఆర్పీ చెప్పి చేస్తాను. ఇప్పుడు అయితే ఆయిల్ అద్భుతంగా ఇస్తుంది. సో మొత్తం వచ్చి మనం 5K దగ్గరలో ఉన్నాము. ఇన్స్టాగ్రామ్లో త్వరగా ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు. అలాగే దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్ అప్లోడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ ఉంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని యూట్యూబ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ గైస్.